నెక్స్ట్ మళ్ళీ మీ ప్రొడ్యూసర్కి మళ్ళీ సినిమాలు చేస్తారా? నెక్స్ట్ ఎలాంటి జోనర్ అనుకుంటున్నారు? ఈ మధ్య మన సినిమాలు కొద్దిగా ఎక్కువ తెలంగాణ నేపథ్యంలో వస్తున్నాయి. ఆ జోనర్లో ఎట్లా ఆయన బలగంగా ఉన్నారు మీరు చెప్పారు. ఇప్పుడు ఒక టైటిలే బాగా సెన్సేషన్ అయిపోయింది, మీరు చూసారు డుబ్గా అయితం ఎంత సెన్సేషన్ అయింది. ఇలా అంటే రూటెడ్గా ఉన్నటువంటి స్టోరీస్. మీరు కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ తెలంగాణ ఎక్కడి నుంచో వచ్చిన నేను రాయగలను సార్ మంచి కాన్సెప్ట్లు, కానీ నా వెనకాల బలం అనేది కావాలి. ఇంకా బలం దీనికోసమే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నా, ఎన్నో ఇబ్బందులను. అసలు చెప్పొద్దు, చెప్పుకుంటే అవి తెలియవు ఎవరికి. ఒక నార్మల్ అమ్మాయి అయి ఉండి సినిమా తీయడానికి, దానికి బడ్జెట్ తీసుకురావడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారు సార్. నా దగ్గర మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి, నేను మంచిగా తీయగలను, అంత ధైర్యం. హిట్ అయిందంటే చాలు, ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్లీగా మీకు సపోర్ట్గా ఉంటుంది. అన్ని రకాలుగా అందరూ సపోర్ట్ చేస్తారు, ఆర్టిస్టుల పరంగా కానీ, ప్రభాకర్ గారు కానీ, లేకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొంత డెఫినెట్గా ఉంటుంది. అది అలాంటివి ఉంటాయి. మీరు ఏంటంటే ఒకటే, ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్, నాకు ఇది ఒక మిర్రర్ లాంటిది, నన్ను నేను చూసుకోవడానికి అనేసి అనుకోవాలి. సినిమా ఏంటంటే చాలా ఈజీ కాదు కదా ప్రొడ్యూసర్గా అయితే, అంత ఈజీ కాదు సార్. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాలి, ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన చేతిలోకి తీసుకోవాలంటే ఎంతో కష్టపడాలి సార్. ఇప్పుడు ఒక హీరోయిన్ ఒప్పియాలన్నా కూడా ఒక కష్టమే సార్. ఇప్పుడు దివిజ గారిని ఎలా ఒప్పించారు మీరు? అంటే నాకు దివిజ గారు అంటే చాలా ఇష్టం అండి. నేను ఇన్స్టాలో చూస్తాను, తన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాను నేను. ఈ కథకి దివిజ గారు అయితే బాగుంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంచుకుంది నేనే అండి. ఎంచుకొని వాళ్ళ డాడీకి ఫోన్ చేయమని డైరెక్టర్ గారితో చెప్పాను. అదే వాళ్ళ డాడీ చెప్తేనే ఫస్ట్ అసలు మేము ఏ అమ్మాయిని ఎంచుకోలేదు ఈ కథకి, ఆవిడనే ఎంచుకున్నా, ఆవిడే ఫిక్స్. అవును, మంచి సపోర్ట్ చేసింది సార్, మంచి సపోర్ట్ చేసింది. నేను ఒక హీరోయిన్ అనేంత బిల్డప్ కానీ ఏది కనిపించలేదు తనలో ఎక్కడ. అంటే ఓపెన్గా చెప్తున్నా, ఓపెన్గా ఉండాలి సార్. మా ఇంటి అమ్మాయి, మా సిస్టర్, మా సిస్టర్గా. సిస్టర్ అంతే, కరెక్టే. యాక్చువల్లీ మంచి మంచి క్యారెక్టర్లు మళ్ళీ మీరు నెక్స్ట్ మళ్ళీ ఇవ్వాలి, ఆమె కూడా ఇస్తాను తప్పకుండా. మంచి క్యారెక్టర్ ఇచ్చి, ఆమె డైరెక్టర్, వాళ్ళు మీరు ప్రొడ్యూసర్ అయితే ఆమె డైరెక్టర్ కూడా చేస్తారు. అలా ఆవిడకి అలాంటి టాలెంట్ కూడా ఉంది సార్. ఉంది, చెప్పారు, నేను డైరెక్షన్ కూడా చేస్తానన్నారు. ఏమో లక్కీ, రేపు పొద్దున అన్ని కుదిరితే మీరే మీకు మంచి డైరెక్టర్, లేడీ డైరెక్టర్ కూడా. ఇప్పుడు హీరోయిన్కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, రేపు లేడీ డైరెక్టర్ కూడా మీరే ఇంట్రొడ్యూస్ చేయండి. ఓకే ఓకే అండి. కానీ అంత ఈజీ కాదు సార్, మనం అనుకున్నంత ఈజీ కాదు సినిమా. ఏదో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి. ముందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా? ఉంటా. చూస్తారా? ఈ టైటిల్ ఏంటి, దానిపైన మీకు ఇడుపు కాగితం అనేది టైటిల్ ఒకటి బాగా ఇష్యూ అవుతుంది కదా, దానికి మీకు తెలుసు? అది తెలుసు సార్. మా పల్లెటూరులో ఇడుపు కాగితం అంటే విడాకులు అన్నమాట. తెలంగాణలో ఎక్కువ ఇడుపు కాగితం ఇవ్వడం అని అంటారు అన్నమాట. ఎందుకు మరి ఎందుకు ఇష్యూ అవుతుంది ఇలాంటి టైటిల్? మా అందరికీ తెలిసిందే కదా, ఎక్కడ అది అంటే అలాంటి పేరు మంచి పేరే కదా సార్. ఇడుపు కాగితం అనేది ఆ టైటిల్ ఎంచుకోవడం కూడా మంచి కాన్సెప్టే, ఒకప్పుడు ఆహ్వానంలాగా. ఓ సూపర్ అండి. సో మీకు నిజంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ సినిమా వెంకటరామయ్య గారి తాలూకా మీ అందరికీ కూడా మంచి హిట్ రావాలి. నెక్స్ట్ మళ్ళీ మీరు అందరు ఎవరైతే మీ గోల్స్ ఏది ఉన్నాయో వాటి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ అవ్వాలి సార్, ప్రతి ఒక్కరు రావాలి, చూడాలి. ఈ మామూలు ఆడపిల్ల చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు నిలబెడితేనే. ఆడపిల్ల కాదండి, లేడీ సింగం ప్రొడ్యూసర్. ఫస్ట్ పాటతోటే ఎక్కడికో ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అయ్యారు అప్పుడు, సారంగధారిగా. అది అంటే ఆ క్రెడిట్ మీకు, దానికోసం మీరు ఎంత లాయల్టీకి ఎంత పోరాడారంటే అప్పుడు అంతా కూడా చాలా ఇదైపోయింది. ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా మీకు అదే విధంగా మంచి పేరు, డబ్బులు రెండూ తీసుకొస్తాయి. మళ్ళీ మీకు అడ్వాన్స్ మన దివిజ గారికి డైరెక్టర్గా ఆమెకి ఇస్తారు. మన దినేష్ గారికి కూడా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు ఇవ్వాలి. అందరు కూడా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.